అక్కడ భూ సమీకరణ పూర్తయింది బేసిక్ గా. ఇచ్చేసారు. కాకపోతే అప్పుడు రైతులు అడ్డం తిరగదు, 3 దశల్లోనూ అడ్డాలు ఉన్నాయి. కాకపోతే మీడియా జాగ్రత్తగా మ్యానిపులేట్ చేసింది. ఫస్ట్ దశలో ఉన్నటువంటి సందర్భంలో దాన్ని ఫోకస్ చేశారు. బట్ ఆ తర్వాత అంటే మెయిన్ ఒకటండి, ఇందులో భూములు ఇచ్చినటువంటి వాళ్ళలో ఫస్ట్ స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ భూములు కౌలుకిచ్చి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు. భూ యజమాని రైతు వేరు, ఇక్కడ కౌలుకిచ్చేవాళ్ళు వాళ్ళు వీళ్ళ ద్వారా వచ్చే 25-30 వేల కౌలు ఎట్లాగూ ప్రభుత్వం ఇస్తానంటుంది. ప్లస్ ఆ 1200 గజాలు 1400 గజాలు ప్లస్ కమర్షియల్ 200 గజాలు అవి లెక్కేసుకుంటే హైదరాబాద్ తరహాలో ప్లాట్లు అవుతాయి. ₹1 కోటి మినిమం వస్తుంది. ఇచ్చుకుంటే తప్పే ఉంది, ఇక్కడ అమ్ముకుంటే 10 లక్షలకు మించి రాదు అన్న ఉద్దేశంతో మొదట ఇచ్చినటువంటి వాళ్ళు దాదాపుగా నాకు తెలిసి ఓ 10,000 ఎకరాలు మాత్రం 10-15,000 ఎకరాలు అట్లా ఇచ్చేశారు. అది ఒకటి సామాజిక వర్గ సమీకరణం ఉంది, బాబు గారి మీద నమ్మకం ఉంది. వాళ్ళని చూసి అట్లాంటి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్న ఇతర సామాజిక వర్గాల వాళ్ళు కూడా ఇచ్చేశారు. ఇది మొదటి దశలో సక్సెస్ఫుల్. అయితే అది ఒక 15,000 అనుకోండి, 15-20,000 అనుకోండి, మిగతా వాటి దగ్గర అడ్డాలు వచ్చినాయి. ఇస్తే మాకేంటి అంటే లేదు అని ఇక గ్రామాల్లో ప్రెషర్ పెరిగింది. అప్పుడు గుర్తుంటే తర్వాత ఉద్యమాల్లో కీలకమైన పాత్ర పోషించిన 3-4 మహిళలు అంతకుముందు పచ్చి తిట్లు తిడతా వీడియోలు చేశారు. మనం గుర్తు తెచ్చుకుంటే సోషల్ మీడియాలోనే వచ్చినాయి వాళ్ళ వీడియోలు కూడా. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి చివరికి ఆ పొలాలు తగలబెట్టినటువంటి పరిస్థితి, వీళ్ళు పంటలు వేస్తూనే ఉన్నారు, పంట